హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ హిమబిందు ఫ్రమ్ కరీంనగర్. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. నాది ఒక పెయిన్ఫుల్ స్టోరీ. నాది ఇంటర్ క్వాలిఫికేషన్. నేను అందరు అమ్మాయిలాగానే నేను కూడా జాబ్స్ కోసం చాలా నేను సఫర్ అయినా, సర్చ్ చేసిన. చాలా నేను ఏంటంటే బయట ఆఫీస్ వాళ్ళకి కనుక్కున్నా, రెజ్యూమ్స్ కావాలి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, మళ్ళీ ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ నేను చదువుకున్నది ఇంటరే. సో నాకు అక్కడ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అంటే నాకు అప్పుడు ఒకటి అర్థమైంది, మన దగ్గర మనీ ఉంటే మన వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు తెలుస్తుంది. సో నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఇబ్బంది పడి నేను ఫరెవర్ లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు హాస్టల్ ఫీ, నా మందం నాకు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అని చెప్పి నేను చాలా స్ట్రగుల్ అయినా. ఆ ఫీ వరకు నా మెయింటెనెన్స్, నాని ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం కోసం నేను ఆన్లైన్ ఆపర్చునిటీలో ఫరెవర్ టేకప్ చేసిన. 2cc టర్న్ ఓవర్ అనేది ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఇందులో జర్నీ చేసిన, నేను ట్రావెల్ చేసిన. సో నేను మీకు ట్రస్టెడ్ గా చెప్తున్నా, నేను ఇందులోకి వచ్చి 2.5 years అవుతుంది. నేనంటే ఇప్పుడు ఒక హాస్టల్ ఫీ కట్టుకోవడానికి నేను సర్చ్ చేసి జాబ్స్ వెతికిన అమ్మాయి 30,000 ఇక్కడ 2cc టర్న్ ఓవర్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. బట్ అక్కడ ఏంటిదంటే ఒక్కసారి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుందని నేను గట్టిగా నమ్మి ఇందులోకి వచ్చినాక ఎలా ఉంది, రాకముందు ఎలా ఉన్నది నేను క్లియర్ గా చెప్తా. నేను ఫరెవర్ లోకి వచ్చినాక నేను ఒకప్పుడు హాస్టల్ ఫీ కోసమే ఒక 6,500 ఒక 10,000 వస్తే సరిపోతుంది పార్ట్ టైం అని అనుకున్నా. బట్ ఇందులో మనీ అనేది నేను అనుకున్న దానికంటే రెట్టింపు, త్రిబుల్ నేను తీసుకున్నా. నా ద్వారా వచ్చిన వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటుర్రు. నేను ఇందులో 2.5 years నుంచి 5 లగ్జరీ ట్రిప్స్ ఎంజాయ్ చేసిన. బస్ ఎక్కడానికే నా దగ్గర ఇన్కమ్ లేదు, బట్ నేను ఫ్లైట్ ఎక్కిన. అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, నేను జర్నీ చేసిన కాబట్టి నాది ఒక పెయిన్ఫుల్ స్టోరీ. నేను ఇందులో జర్నీ చేసి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒకప్పుడు హాస్టల్ ఫీకి డబ్బులు లేవు అంటే ఒక అమ్మాయి ఈ జనరేషన్ లో ఏదైనా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. నా దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్ లో 1కి 1000 సార్లు ఆలోచించిన. 1000 సార్లు ఆలోచించుకొని 2cc అనేది లైఫ్ లో ఒకటేసారి చేసుకున్నా. నేను ఇందులో జర్నీ చేసిన కాబట్టి 100% ట్రస్టెడ్ గా నేను కంపెనీ నమ్మిన. బయట నా దగ్గర డబ్బులు లేనప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. బట్ ఇందులోకి వచ్చినాక నేను చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన. నేను మొబైల్ తీసుకున్నా, గోల్డ్ తీసుకున్నా. నేను ప్రతి ఒక్కటి హాస్టల్ ఫీ కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఒక 3 members హాస్టల్ ఫీ కట్టే అంత ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటున్నా. సో నేను ఇందాక చెప్పినట్టు 5 లగ్జరీ ట్రిప్స్, రీసెంట్ గా జైపూర్ ట్రిప్ కూడా వెళ్ళిన. సో ఏంటిదంటే ప్రతి వాళ్ళు ఏదంటే మన దగ్గర మనీ ఉన్నప్పుడే, అది ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే, మనీ ఉన్నప్పుడు సపోర్ట్ ఎలా ఉన్నారని అడుగుతారు. బట్ మనీ లేనప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేయరు. సో మీరేంటంటే ఒక్క డెసిషన్ తీసుకుంటే మీరు కూడా నాలాగా లైఫ్ అనేది లగ్జరీగా మీకు డ్రీమ్స్ ఉన్నా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో మీరేంటంటే ఫరెవర్ కంపెనీ ఫేక్ కాదు. అక్కడ ఏంటంటే మనకు కంపెనీ అనేది ట్రస్టెడే, మనకు బ్రాంచెస్ ఉన్నాయి, మన సీనియర్ సపోర్ట్ ఉంటుంది, సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. DWC గ్రూప్ లో మనకి ఏంటంటే మొత్తం గైడ్ చేస్తుంది. అంటే DWC అంటే డ్రీమ్ విన్ క్లబ్. సో ఏవైనా డ్రీమ్స్ ఉన్నా ఇంట్లో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఫర్ఫెక్ట్ కంపెనీ గురించి మనకు ట్రైనింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్స్ విన్నాక ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వీళ్ళని అడుగుతాం. అదే మనం మనీ లేవంటే వాళ్ళని అడగాలి, ఒక సపోర్ట్ ఏంటంటే అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు మన కాల్ కూడా అటెండ్ చేయరు. సో అలాంటి వాళ్ళ మాటని మనం ఇక్కడే డ్రాప్ అవుతామా, మనం ఓన్ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అవుతామా? సో నేను ఇందులో ఇంటర్ చదువుకొని ఇప్పుడు 2.5 years లో నేను ఇంత మంచి ట్రిప్స్ తీసుకొని ఇంత మంచి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటే ఆ ఒక్క రోజు ఒక డెసిషన్ అనేది నా లైఫ్ చేంజ్ అయింది. సో నేనేంటంటే నా ద్వారా మీకేమైనా సపోర్టింగ్, ఇంకేమైనా మీకు పర్సనల్ గా జాబ్స్ కోసం ఏమైనా ఇబ్బంది ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా. సో మీరు లైక్ చేయండి, అక్కడ మీకు నా లింక్ ఇస్తా, ఫామ్ ఫిల్ చేయండి. నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.